అందరికీ నమస్కారం. తమసోమ జ్యోతిర్గమయకు స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యకాలంలో ఎవరిని గమనించినా, ఎక్కడ గమనించినా ఆర్థిక కష్టాలు జనాలకు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక కష్టాల వల్లనే మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇది ప్రత్యక్షంగా నేను కొంతమంది జీవితంలో చూసినటువంటి యథార్థ సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిది, ఇది ఒక 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. అప్పుడు నేను కాలేజీ చదువుల్లో మధ్యలో సెలవులకి మా గ్రామానికి ఇచ్చేశాను. మా గ్రామం పేరు రాజుల కండ్రిగా, తిరుపతి నుంచి ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్. వస్తున్నప్పుడు మా గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మధ్యలో, అంటే రేణుగుంటకు రాగానే నన్ను దించేశారు. ఉదయం 8 గంటల సమయంలో, నాన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ టైంలో నువ్వైతేనే కొంచెం ఆదుకోగలవు, నీకు ఆ ఫేస్ వాల్యూ ఉంది, నీకు ఆ గౌరవం ఉంది అంటే ఏమని అడిగా. ఈ విధంగా మా భార్య వెళ్ళిపోతుంది, నువ్వు కనుక ఆమెను ఆపగలిగితే నిన్ను చూస్తే ఆమె తిరిగి వస్తుంది, కొంచెం నాకు ఈ సహాయం చెయ్యి, అది ఇదని కొంచెం ప్రాధాయపడ్డాడు. సరే అని నేను వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆమెకి ఎదురుగా నిలబడినప్పుడు నేను ఏమీ ప్రశ్నించనప్పటికీ, నేను ఏమీ అననప్పటికీ, ఏమీ అడగనప్పటికీ ఆమె నన్ను చూసి, నాన్న నువ్వంటే చాలా గౌరవం ఉంది, మన చుట్టుపక్కల గ్రామాల్లో నీకు మంచి పేరు ఉంది, బాగా చదువుకుంటున్నావు, కానీ నేనైతే వెళ్ళిపోతున్నా, దయచేసి నన్ను ఆపే ప్రయత్నాలు చేయొద్దు, నన్ను తిరిగి వెనక్కి రమ్మంటే ఒక మాట అయితే అడగతా, ఆ మాటకు సమాధానం చెప్పగలిగితే నేను మళ్ళీ వెనక్కి వస్తాను అనేసి ఆమె, నేను ఏం అడగకపోయినప్పటికీ కూడా పరిస్థితిని గమనించి ఆమె చెప్పింది. సరే, నేను ఏం అడగకపోయినా కూడా ప్రశ్న మళ్ళీ తనే చేసింది. ఈ విధంగా నేను నా భర్తని ఒక 11 ఏళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆయన నన్ను ప్రేమించాడు, మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒక నెల రోజులుగా నేను తిండి తినలేదు. పిల్లలు చిన్న పిల్లలు, అంటే పాపకు 6 ఏళ్ళు, బాబుకు 3 ఏళ్ళు అనుకుంటాము. వాళ్ళు కూడా తిండి తిని కనీసం నోట్లో ఏదన్నా వేసుకొని కడుపుకి ఏదన్నా ఆహారం అందిందంటే 15 రోజుల పైన అవుతోంది. ప్రేమించిన పాపానికి నేనైతే పస్తులు ఉంటాను, ప్రాణాలు సైతం ఇవ్వగలుగుతాను, ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటాను. కానీ ఏ పాపం ఏ పుణ్యం తెలియనటువంటి పసిపిల్లలు 15 రోజులుగా పస్తులు ఉన్నారు. వాళ్ళను చూసి ఇతను మారడని తెలిసి నేను ఇల్లు దాటి బయట అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి నన్ను ఆపద్దు, నా పిల్లల కోసం, నేను భవిష్యత్తు ఎట్లుంటుందో కానీ నేనైతే నా పిల్లల కోసం, వారి బాగు కోసం, వారిని కన్న పాపానికి నేను ఈరోజు అడుగు తీసి బయటేస్తున్నా, నా అడుగు బయట పెడుతున్నా. నువ్వు మంచోడివి, నీకు మంచి పేరు ఉంది, నీలాంటోడు నాకు మంచి జరగాలని మనసులో కోరుకోనన్నా నాకు మంచి జరుగుతుంది అనగానే
నేను ఆమెకి ఏమీ సమాధానం చెప్పలేనటువంటి నిస్సహాయ స్థితి పరిస్థితి. ఎందుకంటే నాకు కూడా వయసు అప్పుడు 19-20 19-20 ఏళ్ళు. ఆ వయసులో నేను ఏమని తనకు సమాధానం చెప్పగలను? అంత నాలెడ్జ్ కూడా లేదు. సరే, ఆవిడ మాట్లాడగానే నేను తనకు అడ్డుగా నిలబడకుండా కామ్గా మళ్ళీ వచ్చేసాను. కానీ ఇతను భర్త అసమర్థుడా అని అనుకుంటే తను అసమర్థుడు కాదు. ఒకప్పటి మాజీ మంత్రి ఇతనికి అనుచరుడుగా ఉండేవాడు. మంచి కాంట్రాక్టులు చేశాడు, బాగా డబ్బులు సంపాదించాడు. ఇతనే ఆ ఇంటికి వెలుగై ఇంటిని నిలబెట్టాడు. ఇప్పుడు ఇతనికంటే పెద్దగా ఉన్నతను అన్న, ఇతనికంటే చిన్నోడు తమ్ముడు ఎదురు కూడా సూపర్ లగ్జరీ ఫ్యామిలీ వాళ్ళది. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. వాళ్ళనందరినీ నిలబెట్టడానికి మూల కారణం ఇతనే. ఆ వయసులోనే అప్పట్లోనే పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసి చాలా బాగా డబ్బులు సంపాదించి అప్పట్లో అన్నని సీఏ చదివించాడు. అటువంటి మనిషి భార్యకు కానీ పిల్లలకు కానీ ఒక నెల రోజులుగా కనీసం భోజనం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే స్వయంకృతాపరాధం. ఏదేమైనప్పటికీ అక్కడ ఏర్పడినటువంటి ఆర్థిక కష్టాల వలన ఫ్యామిలీ నా కళ్ళెదురుగా చిన్నాభిన్నం అయిపోయింది. ఇది 25 సంవత్సరాల ముందు జరిగినప్పటికీ నా కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది. అందుకనే ఇప్పుడున్న యువతకి డబ్బులు సంపాదించండి, ఆర్థికంగా నిలదొక్కుకోండి అని నేనైతే సమాధానం చెప్తాను. కనబడిన ప్రతి ఒక్కరికి, నాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా యువకులుగా ఉంటే టైం వేస్ట్ చేయొద్దు. భవిష్యత్తు బాగుండాలంటే డబ్బుల మీద దృష్టి పెట్టండి, డబ్బులు సంపాదించండి అని చెప్తుంటాను. అయితే వారు నన్ను అడుగుతారు, సార్ డబ్బులు ఎందుకు సంపాదించాలి? మొదటి ప్రశ్న. డబ్బులు ఎలా సంపాదించాలి? రెండవ ప్రశ్న. డబ్బులు సంపాదించిన తర్వాత అది మన దగ్గర నిలబడగలుగుతుందా అని చాలా రకరకాల ప్రశ్నలు వేస్తారు. నిజమే, చాలామందికి డబ్బులు ఎందుకు సంపాదించాలో తెలియదు, చాలామందికి డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు, ఇంకా చాలామందికి సంపాదించిన డబ్బులు నిలబెట్టుకోవాలంటే ఎలా అనేది తెలియదు. ఎందుకనే ఆ తర్వాత చాలా 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 వృత్తాంతాలు నా కళ్ళెదురుగా చూసిన తర్వాత మన వంతుగా సమాజానికి ఏదైనా ఈ డబ్బుల గురించి, డబ్బులు ఎందుకు సంపాదించాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బులు ఎలా మిగలబెట్టుకోవాలి, కనీసం ప్రతి మనిషి 1 కోటి రూపాయలు సంపాదించేటువంటి మార్గం ఏదైనా ఉందా అని అంటే ఉంది అని ఒక 5 మంది మేధావుల దగ్గర ఒక కోర్సును కూడా డిజైన్ చేశాను. ఆ కోర్స్ పేరు మనీ మేకింగ్ మేనిఫెస్టో. మేనిఫెస్టో అంటే తెలుసు కదా, ప్రణాళిక. నిజంగా ఆ మనీ మేకింగ్ మేనిఫెస్టో ఒకసారి ఆచరించిన తర్వాత ఖచ్చితంగా 1 కోటి రూపాయలు సంపాదించగలిగేటువంటి ఆత్మస్థైర్యం మీకు వస్తుంది. 1 కోటి రూపాయలని ఎలా నిలబెట్టుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. మానవ సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలో కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు చెప్పిన వృత్తాంతం ఒకటే, అటువంటివి ఇంకా ఉన్నాయి. వాటిని కూడా రాబోయేటువంటి ఎపిసోడ్లో మీకు తెలియజేసి తర్వాత కోర్సును గురించి పరిచయం చేస్తాను. అంతవరకు సెలవు.